విఘ్నులు సాహిత్యాభిమానులైన శ్రోతలకు నమస్కారం అండి. మీ అందరికీ దిండు కింద పోక చెక్క నవలకు 3వ భాగానికి స్వాగతం పలుకుతున్నానండి. మీకు ఇది 2 వారాలైందండి మీకు మొదలుపెట్టి ఈ నవల. సంక్షిప్తంగా జరిగిన కథ చెప్పుకుందామండి. ఇందులో నేపాల్ దేశపు నైసర్గిక స్వరూపం గురించి చెప్పడమైంది. అంతా పర్వత ప్రాంతము, అక్కడక్కడ ఉన్న భూమిలో పంటలు పండిస్తున్నారు అనేది ఒకటి చెప్పాము. అక్కడ నివార జాతి ప్రజల్లో ఒక సాంప్రదాయం ఉంది. ఎవరైనా ఒక అమ్మాయి పుట్టిందంటే ఆ అమ్మాయికి పూలతో పెళ్లి చేస్తారు. ఆ పూలను నదిలో వదిలేస్తారు. ఆ అమ్మాయి బతికినంత కాలము సుమంగళిగానే ఉంటుంది. ఆ అమ్మాయి తనకిష్టం వచ్చిన మగవాడితో జత కట్టచ్చు. తనకు ఎప్పుడు తను నచ్చకపోతే, అతను నచ్చకపోతే అతని దిండు కింద ఒక పోకచెక్క పెడుతుంది ఆ అమ్మాయి. అది చూసిన అతనికి అర్థమైపోతుంది ఈమె తనతో కలిసి బతకాలనుకోవడం లేదని. అతను ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోవాలి. ఒకవేళ ఆ ఇల్లు ఆస్తి అతనిదైతే ఆమె వెళ్ళిపోతుంది, ఆ ఇల్లు ఆస్తి ఆమెదైతే అతను వెళ్ళిపోతాడు. ఇలా వాళ్ళ సంప్రదాయం ఉంటుంది. అది అందరూ పాటిస్తారు కాబట్టి అలా ఉంటుంది. ఆ నేపాల్ జాతిలోనే ఒక జంట ఉంటుంది. ఆ జంటలో అమ్మాయి పేరు గీలా, అతని పేరు గుళుచి. వాళ్ళిద్దరూ సౌందర్యానికి పరాక్రమానికి ఒకరికి ఒకరు సమానంగానే ఉన్నారు. ఒకనాడు అతను చూస్తుండగా గీలా దిండు కింద పోక చెక్క పెట్టింది. అతడికి అర్థం కాలేదు. ఆమెను అడిగాడు. ఇద్దరికి వాగ్వాదం మొదలైంది. ఆమె అంది తను మోక్షం సంపాదించడం కోసం ఇదంతా చేస్తున్నాను అని. ఇతను అడిగాడు, ఆ గురువు ఎవరు చెప్పు, అతన్ని కనుక్కుంటా, అతని పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకుంటాను అని అతను అన్నాడు. అంతవరకు ఇక్కడే ఉండు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు. అలా జరిగింది. ఇక్కడ ఆ నేపాల్ దేశంలోనే ఇంకొక ముఖ్యమైన నగరమైన దిలహరి నగరం గురించి రచయిత వర్ణించారు. అక్కడ జరిగే నేరాలు, ఘోరాలు వీటి గురించి కూడా చెప్పారు. తర్వాత ఆ నగరంలోకి కొత్తగా వచ్చిన ఒక గురువు గురించి వర్ణించారు. ఆ గురువు కొత్తగా ఒక ఆధ్యాత్మిక బోధ మొదలు పెడుతున్నాడు. అతను బోధించే పరిసరాల్లో మాత్రము జూదము అవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. జూదము, వ్యభిచారము అలాంటివి. దాని గురించి చెబుతూ అదే పరిసరాల్లోనే కొంతమంది పుణ్యం కోరి ఇలాంటి ఆధ్యాత్మిక ప్రవచనాలు వినేవాళ్ళు వస్తుంటారు అని. ఆ గురువు గారికి 4 శిష్యులు ఉంటాడు. ఈ గురువేమో ఒక కుటీరంలో తను చాలా ఇది సామాన్యంగా ఉంటాడు. అక్కడ ఇతని శిష్యులు 4 ఒక పెద్ద సౌధంలో నివసిస్తూ ఉంటాడు. ఇతని శిష్యులందరూ ఒకనాడు ఇతను స్త్రీల వంక చూడ్డు అని ప్రతీతి. ఇతను బహుమతులు కూడా పుచ్చుకోవడని అంటారు. ఇతనికి చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. అతని శిష్యులు ఇంకా కొంచెము అతిశయోక్తులు చెబుతూ తమ గురువు ప్రతిరోజు రాత్రుళ్ళు ఆకాశ మార్గంలో కాశీకి వెళ్ళి అక్కడ స్నానం చేసి వస్తారని రకరకాల కథలు అల్లినారు ఆయన గురించి. ఆయన ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్తూ ఉంటారు. అతని నవ్వు చాలా అందంగా ఉంటుంది. దాన్ని చూసి పురుషులే మోహించినప్పుడు ఇంకా స్త్రీలు మోహించడంలో ఏముంది ఆశ్చర్యం. ఇలాంటి ఆ యోగి దగ్గరికి, ఆ గురువు దగ్గరికి ఒకనాడు ఒక యువతి వచ్చింది. యువతి వచ్చి ఆయన మాట్లాడింది. ఆయన పేరేమని అడిగింది. అతను తనకు పరిచయం అనింది. ఒకనొకప్పుడు తాను కలిసి కాపురం చేసినారని, తాను అతనికి భార్యగా ఉంది అని చెప్పింది. ఆ గురువు గారు ఒప్పుకోలేదు. ఈమె చెప్పింది, మళ్ళా రేపు వస్తాను, నువ్వు జ్ఞాపకం చేసుకో, నా పేరు పలానా, నీ పేరు నాకు తెలుసు అని ఆ గురువును హెచ్చరించి వెళ్ళిపోయింది ఆమె. పోయిన వారము ఇంతవరకు మనం కథ చెప్పుకున్నాము. తర్వాత ఏమైందో మరి కథ మళ్ళా మొదలు పెడదామండి. ఇక్కడ ఈ గురువుగారి
జీవితం గురించి, అతని పుట్టుపూర్వోత్తరాల గురించి ఇంకా రాబోతోంది, చెప్తానండి. ఇది కలి ఇంకనూ ప్రవేశించని నాటి కథ కదా. అంటే ఇప్పుడు చెప్పే కథాకాలము మహాభారత యుద్ధానికన్నా ముందు జరిగిన కథ. పాండవులు వనవాసం చేయు నాటి కథ. వనవాసమైన తర్వాత అజ్ఞాతవాసం ఉన్నది, యుద్ధం ఉన్నది. ధర్మరాజు పట్టాభిషేకమైన తర్వాత 36 ఏండ్లు రాజ్యం చేశాను. అప్పుడు కలి ప్రవేశించను. కలి ప్రవేశించిన తర్వాత ఈనాటికి 5060 ఏండ్లు జరిగినవి. ఆ ప్రాంతాల జరిగింది కథ. ఆంధ్రులు ఒక జాతిగా ఎప్పుడైనా తెలియదు. అది తెలియకపోయినాను ఆంధ్రజాతి, ఆంధ్ర భాష కాకపోయినాను ఆంధ్ర సారస్వతం నన్నయ్య గారితో మొదలుపెట్టిందని ప్రతీతి. నన్నయ్య గారు ఆంధ్ర భారతం రాసి సుమారు 1000 ఏండ్లయిందని చెప్పుకొంచున్నారు. పరిశోధకులు తత్పూర్వం ఇంకనూ 7-8 శతాబ్దముల నాడే ఆంధ్ర భాషలో పద్యరచన ఉన్నదని శాసనముల ద్వారా రాయిచున్నారు. తెలుగు భాషలో పద్యరచన అప్పటికే ఉన్నచో కనీసం అప్పటికి 2000 ఏండ్ల నుంచి ఆంధ్ర భాష అనున్నది ఒకటి రూపుకట్టి ఉన్నదని చెప్పవచ్చు. ఆంధ్ర భాషయు కన్నడ భాషయు ఒకటే భాష అనియు 2 శాఖలని ఒక సిద్ధాంతం ఉంది. అదంతా ఏమైతేనేం ఆంధ్ర భాషకు సంబంధం లేకుండా ఆంధ్రదేశము కూడా ఉంది. ఎప్పుడో త్రేతాయుగం నాటి ఒక పురాణ కథాపురుషుడైన ఒక చక్రవర్తికి 5 కొడుకులు. అందులో ఒకని పేరు ఆంధ్రుడు. ఆ చక్రవర్తి భారతదేశంలో పలు భాగములను తన 5 కొడుకులకు పంచి ఇచ్చెను. ఆంధ్రుడన్న వానికి ఈ భూభాగము వచ్చెను. అందుచేత ఈ దేశం నాకు ఆంధ్రదేశం అనే పేరు వచ్చెను. ఆధునిక పరిశోధకులు ఆంధ్ర త్రిలింగ శబ్దములకు 4-5 వ్యుత్పత్తులు చెప్పుదురు. వాటికి మన పురాణ కథలకు సంబంధం ఉన్నట్టు లేదు. పురాణ కథలన్నీ అభూత కథలని మనకు నేర్పిరు కదా. భూతమనగా గడిచిన కాలం, పురాణములు భూత కల్పనలు, అభూత కల్పనలు కావు. అభూత కల్పనలైనచో నేటివి కావలేను. ఇట్లుండగా ఆంధ్రదేశం ప్రధానంగా అనాది నుండి కృష్ణా, గోదావరి, పినాకిని, మహేంద్ర తనయ నదులు ప్రవహించుచున్న దేశం అని చెప్పవచ్చు. మహేంద్ర తనయ ప్రవాహ పరిస్వన్నమైన దేశము, ఓడ్రులు తమది అనవచ్చు. ఏమన్నను కృష్ణా, గోదావరి, పినాకిని నదులకు భద్రం. 5100 ఏండ్లకు పూర్వము ఆంధ్రదేశం ఇట్లుండనని చెప్పుటకు ఎట్లు సాధ్యపడను? కానీ కథలున్నవి. మహాభారత యుద్ధమునకు ఆంధ్రరాజు కూడా వెళ్ళాను. మరి అప్పటికి ఆంధ్రదేశం ఉన్నదన్న మాటే కదా. అప్పుడనగా వీరు చెప్పినప్పుడు కాదు కదా, అది 5000 ఏండ్లకు పూర్వం కదా. దేశంలో మారును, భాషలు మారవచ్చును, రాజ్యంలో నిస్సందేహంగా మారును, ప్రజలు మారరు. అప్పటివాడు జుట్టు పెంచించో ఇప్పటివాడు కత్తిరింపవచ్చు. అప్పటివాడు మేన అంగీ లేకుండా తిరిగించో నేడు అంగీ లేకుండా తిరుగుట అగౌరవం అనిపించవచ్చు. కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యంలో అప్పుడెట్లో ఇప్పుడు అట్లే, ఇక్కడినట్లో ఇంకొక చోట కూడా అట్లే. ఇది సృష్టి యొక్క సామాన్య ధర్మం. సామాన్యమనగా నేటికందరూ కవిత్వం సార్వజనీనముగా ఉండవలనందురు. సార్వజనీనమనగా సర్వజనులకు సంబంధించిన కామక్రోధాదుల ఐక్యము, దానికి భిన్నత్వము ఎప్పుడూ లేదు. కృతయుగంలోని జనులు కామక్రోధాదులు కలవారే, కలియుగంలోని జనులు కామక్రోధాదులు కలవారే. భేదమేమనగా ఒకప్పుడు పడి ఎక్కువ, ఒక్కొక్కప్పుడు పడి తక్కువ. ఒక్క భారతదేశం తీసుకున్నచో సేతువు వద్ద నివసించు జనము కామక్రోధములు కలవారే. హిమాచలంలో నివసించు జనులకును అవి చక్కగా ఉన్నవి. పరమోష్ణ మండలమైన భూమధ్య రేఖ ఎందు నివసించు వారికి కామక్రోధాదులు ఉన్నట్టే ఉత్తర ధ్రువం నందు నివసించు వారికి కలవు. భేదం లేదు. భేదం ఎందున్నది? ఆహారాచారముల ఎందున్నది, పరిస్థితులు ఎందున్నది. జనులు నివసించు ప్రదేశం నందలి పర్వత, నది, సస్యాదులు ఎందున్నది.
విశ్వజనీనత అని ఉబ్బి తబ్బిబ్బలగు వారు ఈ రహస్యంను గ్రహించలేదేమో. కనుక భాషలో ఏముంది, దేశంలో ఏమున్నది, ఉన్నదంతా మానవ స్వభావంలో ఉన్నది, పరమేశ్వరుని అనుగ్రహంలో ఉన్నది. అంచేత ప్రతి చిన్న విషయంను పెద్దదిగా చెప్పించో చిన్న చిన్న విషయంలోకే లోకం చాలటం లేదు. పెద్ద పెద్ద విషయంలతో లోకం క్రిక్కిరిసిపోను, స్థలం చాలదు. ఒకానొక దేశము 400-500 ఏండ్ల కిందట నాగరికతను ప్రారంభించిన ఈ 400 ఏండ్ల చరిత్రను రాసుకుంది. ఆ గ్రంథంలే బండ్ల కొలది ఉంది. ఆ దేశం యొక్క నాగరికతయే 4000 ఏండ్ల నుండి ఉన్నదనుకొను. ఈ లెక్కలో ఇంత విస్తారంగా ఇన్ని వేల ఏండ్ల చరిత్ర తద్దేశ సంబంధమైంది రాయబడించు. బండ్లు చాలు, విమానములు చాలు. ఆ గ్రంథములు ఒకదాని మీద ఒకటి పొత్తంగా పేర్చించో చంద్రమండలం దాకా పోనేమో. అంతవరకు అది అదృష్టమే. పొరపాటున సూర్యమండలం దాకా పోయించో పై గ్రంథములు అంటుకున్నాను. ఆ నిప్పు కింది వాని వరకు వచ్చును, సర్వమును దగ్ధమైపోదును. కాదయ్యా, ఆ కొత్త దేశం భవిష్యంల గురించి బహుగ్రంథములు రచించింది. వాటిని అన్నిటినీ చదువుతున్నారు. చదువుటకు మనుషుని ఆయుర్దాయించాలన్న ప్రధానమైన గ్రంథములు చదువుదురు. కావలసిన జ్ఞానం వచ్చును. అతడి జీవితంలో అతడు 10,000 గ్రంథములు చదివాను అన్న అతడు ఎవడైనా ఉండునా? ఉంటే అట్టి వాళ్ళ సంఖ్య ఎంత? ఈ విషయం తెలుసుకునే బుద్ధిమంతుడు ప్రవర్తించును. వెర్రి వేషాలు, పిచ్చి కూతలతోటి 10 పుటల గ్రంథం ఉండును, అది కూడా గ్రంథమే. అటువి 1000 గ్రంథములు చదివి వాడు బహుగ్రంథ పఠనం చేసినాడన్నచో ఏమి రమ్యత కలదు. కొందరు శతాధిక గ్రంథకర్తలము అందరు. ఆ 190 గ్రంథములు ఇటవే ఉండును. ఒక వ్యాస మహర్షి, ఒక ఆదిశంకరుడు, వాళ్ళు బహుగ్రంథకర్తలు. నేటి పాశ్చాత్య దేశములందు కూడా ఇటువారు కొంతమంది కలరు. అంచేత భారతదేశ పూర్వులు ప్రతిదాన్ని రాసిపెట్టలేదు. వేయబడిన శిలాశాసనములే వివాదగ్రస్త విషయంలో వచ్చున్నవి. కొన్ని రాజవంశావళులు ఉన్నవి. మగధ రాజ్యము, కాశ్మీర రాజ్యము, అయోధ్య రాజ్యము, నేపాల్ రాజ్యము మొదలైన దేశములకు మాత్రమే వంశావళులు కలవు. అట్లే ఆంధ్ర రాజ్య వంశావళి, కన్నడ రాజ్య వంశావళి, ద్రావిడ రాజ్య వంశావళి, కేరళ రాజ్య వంశావళి అన్న గ్రంథములు లేవు. ఉన్నామనుకున్న ఉండి ఏం ప్రయోజనం? ఆ రాజు తర్వాత ఈ రాజు వచ్చినా ఆ రాజునకు సంతానం లేకపోవడం చేత వాడిని ఉన్నో పెంచుకొనను నాడు కొత్త రాజవంశం ప్రారంభించింది. ఇదొక విషయం. లేదా ఆ రాజు యొక్క సేనాపతికి రాజు యొక్క భార్యకు సంబంధం ఉండను, ఇద్దరు ఆ రాజును వధించిరి, ఆ సేనాపతి రాజయ్యను, కొత్త రాజవంశం ప్రారంభించను. ఇదొక విషయం. దీనికంతకు చరిత్ర అని పేరు. 100-1 ఒక మహా విషయం ఉండవచ్చు. ఆ ఒక్క దానికోసం పుట్టెడు మన్ను పోగు చేసేదివా? బియ్యంలో మట్టి బిడ్డలు ఎరవచ్చు, కానీ మట్టి బిడ్డల్లో బియ్యం బింజలు ఎరరు. అంచేత విస్మరింపరాని మహావిషయములు మాత్రం రాసి అట్టి పెట్టుకుంటా బుద్ధిమజ్జాతి లక్షణం. అవి ఏ పురాణములు. మరి రాజవంశావళులు ఉన్నవి. కొన్ని ఉత్తరాహ రాజ్యముల చరిత్రములు. దాక్షిణాత్య రాజ్యములందటి దాక్షిణాత్య రాజ్యములందు అంతటి సుస్థిరత్వం లేదేమో. ఆనాటి ఆంధ్రదేశము ఇట్టిది అని చెప్పుటకు వీల్లేదు. ఎల్లలను సునిర్ణితంలో లేవు. ఉన్నచో లేవో తెలియవు, కానీ జనం ఉన్నారు. స్త్రీలు పురుషులు కలరు. ఉన్నచో వారు భోజనం చేయవలను. అనాగరికులైంచో మృగములను చంపి మాంసమును తిందురు, నాగరికులైంచో పండించుకుందరు. ఆంధ్రులు ప్రధానముగా మృగమాంస కాదులేని జాతిగా వెనుకెళ్ళలేదు. మానవ ప్రకృతి ఎప్పుడు ఒకటే కదా. 1000 ఏండ్ల కింద వరకు చూసించో ఆంధ్రులలో మహాపండితులు ఉన్నారు, మహారాజులు ఉన్నారు, మహావీరులు ఉన్నారు, బుద్ధివంతులు ఉన్నారు. మానవ జాతిలో జడులు ఉందరు, కితవులు ఉందరు, దుర్జనులు ఉందరు, సోమరులు ఉందరు. అట్లే ఆంధ్రుల్లో కూడా ఉండి ఉందరేం ఒకడున్నాడు. అతడు చరిత్రకు ఎక్కదైన శీలం కలవాడు. శీలం అంట కంటే ప్రవర్తన అంట మంచిది, లక్షణములు అనట అంతకంటే మంచిది. అతడి పేరు శాఖయ్య. ఆంధ్రుల నామంలో అనాది నుండి అనాగరికమై సామాన్యమై దేశీయమైన ప్రజవి కానిచ్చు సంస్కృత నామంలో పెద్ద పెద్ద పండితులు, పెద్ద పెద్ద కవులు వారి నామములు సూచించు దేశంలోన శబ్దంలే. కానీ ఆ నామంలకు అన్న ప్రత్యయం ఉండును. బద్దన్న, ఎర్రన్న మొదలైనవి.
ఇట్టి ప్రత్యయములు మిక్కిలిగా ఉండేటివేమో. అయ్యా అన్న ప్రత్యయం కూడా అనాదిదే. క్రమక్రమంగా ఈ అయ్యా అన్నం తొలగించి తన పైకి వచ్చింది. అన్న ప్రత్యయమేమో అగౌరవంను సూచించుననియు, అయ్యా అనే శబ్దం గౌరవవాచకమనియు ఆధునికంగా ఒక యూహ ప్రబలినట్టు కనిపించడని. అయ్యా శబ్దం ఆర్య శబ్దభావంగా చెప్పబడుచున్నది. అన్న శబ్దం ఏ శబ్దం నుండి పుట్టింది? దాని కర్మం అందుచేత కాలిందేమో. అది కాక మానవ బుద్ధి లక్షణం విలక్షణంగా ఉండెను. ఒక కాలం నందు ఒక సంఘ పరిస్థితి ఉంది. కాలం మారి ఆ పరిస్థితి మారింది. కొత్త పరిస్థితిలో బతుకుతున్న జనులకు పాత పరిస్థితి ఎందు ద్వేషం కలిగింది. ఆ పాత పరిస్థితి కలవాళ్ళలో కొన్ని వర్ణంలో వారు మరికొన్ని వర్ణంలో వారిని బుద్ధిపూర్వకంగా అణగదొక్కిరి అన్న ఊహ ప్రబలింది. అంచేత నానాటి సర్వమును మార్చివేయబడును. ఆ నామంలో అగౌరవంను సూచించినని తలచబడును. ఆ రీతిగా అన్న అన్నది తొలగిపోయి అయ్యా అన్నది వచ్చును. తెలుగు శబ్దములకు చివరి ప్రత్యయం ఉండి తీరును. ప్రథమా విభక్తి యందు సామాన్యంగా ఒక్క ప్రత్యయం ఉండును. హిందీ భాషలో ఉండదు. హిందీ భాషకు ఒక గౌరవం వచ్చినది. అంచేత ఆంధ్రదేశీయుల నామములు సైతం క్రమక్రమములుగా ప్రత్యయ విరహితములగుచున్నవి. మానవులకే ప్రత్యయం పోయిచున్నప్పుడు శబ్దములకు పోయించే నష్టమేమి? ఇంతకు అతడి పేరు శాకయ్య. ఆంధ్రుడు, కృష్ణా తీరవాసి. వారిది పట్టణంను పల్లెయు కాని ఒక ఊరు. వారిది మిక్కిలి పేద సంసారం. అతని వయస్సు ఇంత అని అతన్ని సృష్టించిన బ్రహ్మ కూడా చెప్పలేడు. ఎందుకనగా వారి ఇంటి అరుగు మీద అతడు కూర్చుండెను. అతని భార్య అతనితో మాట్లాడుచుండెను. అది ఇల్లు కాదు, అది అరుగు కాదు. ఆ పాకపైన కప్పు వాడును ఆమె దాల్చిన వసనముల వల్లనే శతసహస్ర పరిచ్ఛేద సంఘటితం. అరుగు మీద రాళ్ళన్నీ విశ్లదములైపోయినవి. ఆ రాళ్ళు మంటి ఇటుకలు. ఇటుకలంటకంటే మన్ను పేడతో కలిపి పెద్ద పెద్ద ఉండలు చేసి వాటిని ఎండించి వితర్దికాకృతి అంటే గోడలాగా కలుగునట్టు చేసిన స్థలం. గోడలు కూడా అటు వితర్దిక అంటే అరుగులాగా కనిపించేటట్టు చేసిన స్థలం. గోడలు కూడా అటువే. ఆ ఊరు కొంత సముద్ర తీరం కనుక చాలా ఏండ్ల మీద చౌడు రాలి గోడ కింద భాగం సన్నగా పై భాగం లావుగా ఉండెను. అది ఎప్పుడు పడినా అప్పుడే పడవచ్చు. ఆ గోడ ఇంకను పడవలనని అనుకున్నట్టు లేదు. వారికి 6 పిల్లలు. ఆ ఇంట్లో వెడల్పు తక్కువై పొడవు వెడల్పునకు రెట్టింపైన ఒక గది ఉంది. అదే వంటిల్లు, అదే గది, అదే సావిడి, అదే సర్వస్వం. ఇల్లే అది. 50 ఏండ్ల కిందట ఈ గృహంను శాకయ్య తండ్రి నిర్మించను. అతడు తన ఏకైక పుత్రునికి గృహమైనా ఇచ్చిపోవాలని ఈ పని చేసిన పనిలో తెలివిగా చేసిందేమనగా ఆ ఇల్లంత మేర ఉందో అంత మేర బయట గడప కటు ఇటు 2 అరుగులను దానిపైన కూడా కప్పును కలిగినట్టు చేసిన. ఆయన పోయి 10 ఏండ్లయింది. ఆ తండ్రి బతికున్నన్నాళ్ళు వారికి 4 వేళ్ళను లోనికి పోయినవి. ఈ శాకయ్య తల్లి చిన్నప్పుడే చనిపోయిన. తండ్రి మరలా వివాహం చేసుకోనలేదు. శాకయ్య తల్లి లేని పిల్లవాడైనాడని వాణిని మిక్కిలి గారాబం చేసిన. వాణిని కాలు కింద పెట్టనీయలేదు. ఒక్కొక్కప్పుడు తాను పస్తుండి పిల్లవాడికి అన్నం పెట్టేవాడు. వాడికి అక్షరపు ముక్క రాదు. వాడేమైపోవునో అని తండ్రి విచారించలేదు. కానీ వాని జాతకమును 10 మందికి చూపించేవాడు. అందరూ అతని జాతకం చాలా గొప్ప జాతకం అని చెప్పజొచ్చేది. ఇది ఒక మహారాజు జాతకం వంటిది. ఇతడైతే ఒక మహారాజు అవుతాడు, లేంచో ఒక గొప్ప మతాచార్యుడు అగును. ఏమైనాను ఇతడు అనుభవించు భోగములకు మితి లేదు. కానీ ఇతడికి 30 ఏండ్ల వయసు రావాలను. అప్పటి నుండి ఇతడికి దశ ఎత్తుకొనను. ఈ మాట ఎందు విశ్వాసంతో తండ్రి వాణిని మరీ ముద్దుగా పెంచెను. అతడికి 15వ ఏట వివాహం చేసెను. ఆ బాలికకు అప్పటికి 10 ఏండ్లు. ఆ పిల్ల తల్లిదండ్రులు ఏం ధనవంతులా? ఆయనచో వీనికి ఎందుకు ఇస్తారు? ధనవంతులైనచో బాలికకు 8 ఏండ్లకే వివాహం చేయుదురు. 10 ఏండ్ల వరకు పిల్లని అట్టి పెట్టవచ్చును. ఒకవేళ పిల్ల పెద్ద మనిషి అయినచో మేనమామపై కృష్ణులు ఇల్లు కట్టుకొనవలను. ఆ పిల్ల ఇతడి 17వ ఏట కాపురంకి వచ్చాను. అతడికి 27 వచ్చింది. తండ్రి చనిపోయాను.
అప్పటికే ఇతనికి ఒక కుమారుడు. తర్వాత 10 ఏండ్లు గడిచినవన్నీగా వాటి తప్పు కానీ అతడు గడిపింది లేదు. ఇతడికి అన్నం పెట్టించో తిన్నో, లేంచో అరుగు మీద కూర్చుండును. తండ్రి చనిపోయిన తర్వాత మళ్ళా 5 పిల్లలు పుట్టిరి. తిండి లేకపోయినాను సంతానం కలుగును కాబోలు. నెలకు 30 దినములు, 15 దినములు తిండి లేదు. తక్కిన 15 దినములలో 4-5 దినములు 2 పూట్ల భోజనం చేయుదురేమో. తక్కిన దినములు 1 పూటయే. అట్టి స్త్రీ పురుషులకు సంతానం కలుగును అనగా సంతానంకు బుద్ధి లేదు. అదేమయ్యా అనగా అది కర్మాధీనం కావలేను. కర్మ అనున్నది ధాత్రిపైన సూర్యుడు జలమును తన కిరణములతో ఆకర్షించుట దగ్గర మొదలుపెట్టింది అందం. అప్పటి నుండి కర్మ మొదలు. ఈ జలబిందువులు మేఘాకారంగా నగును. ఆ మేఘం ఎక్కడ కురియును అన్నది ప్రశ్న. పట్టించోట కురియును అని ఉన్నదా? మేళ్ళు నెట్టించోట కురియును. కొండలను మహావృక్షములను కొట్టించోట కురియును. కొంత అట్లా కురిసి మిగిలింది పర్రల మీద చినుకుచ్చిపోవచ్చును. ఆ పర్రలలో ముండ్ల కంపలు మొలకెత్తును. అవి వానికి తోచిన కాయలు కాచును. అచ్చటి వారికి అది ఆహారం. భిన్న స్థలంలో ఎందు వర్షించిన మేఘం భిన్న శక్తులు గల ఆహారంను ఉత్పాదించుచున్నది. ఒకప్పుడు వాన చినుకు లేదు. అనంతకాలం నుండి ఎరగని ఏ కాలం నందో తెగ కురిసిన మేఘముల చేత నాడు తడిపిన నేల చెమ్మను దాచుకున్నదో, లేదా పూర్వం నేడు పృథివీ పదార్థంగా ఉన్న ఈ ధరిత్రి జలమని చెప్పుచున్నారు కనుక ఆ జలం ఘనీభవించింది కనుక దాన్ని తొలినాటి జలలక్షణం వదిలిపెట్టక ఎంత రాతి ప్రదేశమైనను తనలో కొంత చెమ్మను మిగిల్చుకొని ఉండును కనుక ఆ చెమ్మ యొక్క లక్షణం చేత దానిలో నుండి మొక్కలు మొలుచును. ఆ మొక్కలేవో కాయలు కాచును. అన్నాతరుడు పొలంలోనే తిన్న మొక్కలను తిన్ను, వేళ్లను తిన్ను. అవిను వాని శరీరం నందు రక్తమగును. రక్తమును చేతనైనట్టు సంపాదించును. రక్తం నుండి రేతస్సు కలుగును. ఆ రేతస్సు నిక్షిప్తమై స్త్రీ కుక్షియందు పిండం ఏర్పడును. అందులో జీవుడును. ఇదంతయు కర్మ. ఆ కర్మ యొక్క ఫలితము ఆ జీవుని పరల్లో మొలిచిన గడ్డిని తినేవాణిగా చేయుచున్నది. ఒకప్పుడు ఆ పరను దొరెవుడ జలప్రవాహం కలదానిగా చేసి కొన్ని ఏండ్ల వ్యవసాయం చేత దానిలోని చౌడు చచ్చి కొంత పండేదానిగా చేయవచ్చు. అంచేత తొలినాటి జీవుల కర్మ కాదంటకు వీల్లేదు. ఈనాడు ఆ నెల బాగుపడించో అంతకంటే ఉత్తమములైన కర్మములు చేసిన వారు ఇప్పుడు అచ్చటి పుట్టుదురు. ఆ తొలినాటి నీచ కర్మ చేసిన జీవులు మరొక చోటు చూసుకుందరు. దాత్రి అందే చెట్టును పర్రయ్యే లేదు. అందరూ గోధుమలు, వరి ధాన్యమే తినవచ్చు. లేదా దినంనకు కొన్ని లక్షల ఆవులను, దున్నలను, ఎడ్లను చంపించి ఆ మాంసంను సర్వజనుల చేత తినిపించు. మా రాజ్యంలో ఆహారం లేనివాడే ఉండడు అన్న ప్రతిజ్ఞాశాలి అయిన రాచరికం జగత్తున ప్రతిష్ఠితమైంచో పాపం కర్మ ఏం చేయను? వాడు పూర్వం చేసిన కర్మను భోజనం నందు కాక మరి ఒక దాని నందు అనుభవించినట్లు చేయునో ఏమో. ఏమైనానేమి మొత్తం మీద 6 జీవులు శాకయ్య దంపతుల కడుపున పడరు. వారి వయసులు 8 ఏండ్ల మొదలు 3 ఏండ్ల వరకు ఉన్నది. సంతానం 6, 3 స్త్రీలు, 3 పురుషులు. 6 నిజానికి తల్లికి వలన తిండి లేనివారు. తండ్రికి ఉన్నదా అన్న ప్రశ్న అతడికి ఉన్నదో లేదో భగవంతునికి తెలియను. అందుకని ఏ తొట్టితొలత అతని వయసు అంతయో ఎవరికి తెలియదు అని చెప్పుట. భార్యయు అతడు మాట్లాడుచుండ్రి కదా. ఆమెకిప్పుడు సుమారు 30 ఏండ్లు ఉండవచ్చు. 50 ఏండ్ల స్త్రీ వలె కనిపించును. తల నెరిసినది, ఒక దంతం మూడినది. దంతం మూడిటకు కారణం వయసు కాదు. ఒకప్పుడు శాకయ్యకి ఆమె మీద కోపం వచ్చి ఆమెను కర్రతో కొట్టాను. తల మీద కొట్టాను. నెత్తురు వచ్చాను. అది తల మీద మాట. ఆ దెబ్బకు అదిరి దంతమూడెను. ఆమె ఈ తిండితో, ఈ భర్తతో, ఈ ఆరోగ్యంతో 6 పిల్లలను కన్నది అన్నచో సృష్టిలో స్త్రీని సంతానం కనుట కొరికే భగవంతుడు ఏర్పరిచినాడు అన్నట్టుండును. కొంత జనం లేంచో సృష్టి లేదు. రాజ్యములు లేవు, రాజుల ఆటలు సాగవు, రాజపురుషుల ఉద్యోగములు మరెట్లు సాగును. మతములను ప్రచారం చేసేడు వారి పాండిత్య వివేకములు, వారి ప్రతిపాదులు ఎట్లు సాగును. అంచేత ఎక్కడో అక్కడ ఎప్పుడో అప్పుడు జనం పుట్టుచునే ఉండవలేను. ఆ పుట్టెడు వారి తిండి కలిచోట పుట్టించి ఎవరైనా సంతోషించవచ్చును. ఆ పుట్టెటకు తిండి కలిమి లేమి అవసరం లేదు.
తిండి కలవాడు గోడలు కట్టాడు కదా, మంటి పళ్ళికలు మోయడు కదా, గుడ్డలు ఉతకడు కదా, చౌరం చౌరం చేయడు కదా. రామచంద్రుడు అన్న ఒక ఉద్యోగి, లేనిచో పెద్ద వీరుడు, కనీసం గొప్ప కవి. రామచంద్రుడు జయించుగాక అని అరచుచు వీధి వెంట పోవటం పేదవారు కావాలేను, వారున్నప్పుడే పైవారు జయింతుడు. అంచేత భగవంతుడు సృష్టిని వివక్ష లేకుండా చేయవలేను. చెట్టు కింద సంసారం చేదురు, వారికి ఇండ్లు లేవు, పొలములు లేవు. వానలు కురిసినప్పుడు వారు ఎచ్చట ఉందరో తెలియదు. వానలు కురిసినప్పుడు గృహంలో కలవారు తమ గృహములలో భద్రంగా ఉందరు. ఈ చెట్ల కింద వారప్పుడు ఎచ్చట ఉండరో చూసేటి వారెవరు, అంచేత వారు ఎచ్చట ఉందరో తెలియదు. ఒక్కొక్కప్పుడు మరి ఒకటి జరుగును. అతడి చెట్టు కింద పుట్టును పెరుగును, ఎందుకు అతడు ఒక ఇంట్లోనికి వచ్చును, క్రమక్రమంగా సౌధంలోనికి పోవును. అతడు రామచంద్రుడు జయించుకాక అని అరవడు, వాడే రామచంద్రుడగును. వీడు జయించుకాక అని అరచడు వారు వేరే ఉందరు. శాకయ్యకు వయసు ఎంతయో ఇంతవరకు నిర్ణయమే. ఎందుకంటే అతడికి 15వ ఏట పెళ్లి జరిగింది. 20వ ఏట తండ్రి పోయినాడు. తండ్రి పోయి 10 ఏండ్లయింది, అంచేత 30 ఏండ్లు. ఇది లెక్కయే. తర్వాత ఇతడి వయసు లెక్క ఉండదు. ఈ 30 ఏండ్లు అతడు హేలాగ్రామం అన్న తన పుట్టిన ఊరిలో, తాను పెరిగిన ఊరిలో ఉన్నాడు కనుక నిజం తెలిసింది. అయినను 10 మంది ఎరుగుదురు కనుక అతడి వయస్సు 30. ఎరకపోయించో 30 ఏట్లు, 20 ఏమో, కొందరికి 60 ఏండ్లు ఉండును. అతడి నుంచి వచ్చి చాలామంది 50 ఏండ్లు అనుకుందరు. మరి కొందరు మీకు 60 ఏండ్లు ఉన్నావా అని అడుగుదురు. మరి కొందరు 70 ఏండ్లా అండి అని అడుగుదురు. దీనికి వివక్ష లేదు. కానీ ఒకటి ఉంది, ఆరోగ్యం కలవాడు ఆరోగ్యహీనుడు, ఈ భేదం కనిపించను. కొందరికి తల నెరయదు, మగం మీద ముడతలు పడవు, అదెందుకో తెలీదు, వారి వయసు తెలీదు. అటువారు బక్కపల్చగా ఉంటారు, పొట్టివారుగా ఉంటారు, మంచి శరీర ఛాయ కలవారుగా ఉంటారు. శాకయ్య పొట్టివాడు కాదు, ఆజాన్బాహుడు, ఎర్రనివాడు, ఒడ్డు పొడుగు కలవాడు. ఒడ్డు పొడుగు కల శరీరములలో తగినంత ఆహార పుష్టి ఉన్నా కానీ బలిసి ఉండరు, లేంచో చిక్కిపోదురు. లోకం నందు భోజన ప్రమాణం ఏ విధంగా ఉండను? కొన్ని నక్షత్రములు ఎందు పుట్టినవారు బహుబుక్కులు, కొన్ని నక్షత్రములు ఎందు పుట్టినవారు స్వల్ప భోజనం చేయుదురు. బక్కపలచగా రివిటగా మిక్కిలి పొట్టిగా ఉండొకడు కూర్చున్నవాడు కూర్చున్నట్టు 2 విస్తళ్ళు చెల్లించును. అతని కడుపులో అంత తిండి ఎట్లు పట్టినో తెలీదు. మరి ఒకడు ఒడ్డు పొడుగు ఉండను, అతడు పిట్ట తిండి తిన్ను. ఇది వ్యక్తుల మధ్యనే కాదు, కొన్ని కుటుంబంలే అల్పాహారం గల కుటుంబంలో ఉండును. ఒకప్పుడు ఒక కవి ఒక నగరంలో ఉపన్యాసంకు పిలిచింది. ఆ కవి పేరు రామన్న అనుకుందాం. రామన్న ఆజాన్బాహుడైన మనిషి, ఆహార పుష్టి గల మనిషి. అతడి కవి కనుక దరిద్రుడని వేరే చెప్పనక్కర్లేదు. అతడి కవిత్వం కొందరికి మిక్కిలి ఇష్టం. ఆ ఊరిలో ఒక ధనవంతుడు తాను ఒక గొప్ప కవి పేరు 10 సంవత్సరం ఒకసారి ఎవరినో సారస్వతవేత్తలను పిలిచి వీరి చేత తన అభిమాన కవి గురించి ఉపన్యాసం లిప్పించి తృణమోపణం ఇచ్చి పంపించుచుండెను. ఒక ఏడాది ఈ రామన్నను పిలిచిరు. రామన్నను పిలుచుటకు కూడా ఇతడు గొప్ప కవి అనే అభిమానించుడు కొందరి ప్రోత్సాహమే కారణం. ఆ కొందరిలో ఒక కుటుంబం వారు కొంచెం అన్నోదకములకు లోపం లేనివారు. వారి రామన్నను తమ ఊరు వచ్చినప్పుడు తమ ఇంటి అతిథిగా ఉండవలనని కోరి అతడును వచ్చును. ఈ ఉపన్యాసం ఆదివారం నాడు పడింది. రామన్న శనివారం రాత్రి వచ్చును. అతడు శనివారం రాత్రి భోజనం చేయుడు. దీని వారడి మర్నాటి భోజనంలో తీర్చును. తెల్లవారి ఆ స్నేహితుడైన గేస్తూ ప్రొద్దున్నే లేచి ఇప్పుడే వస్తున్నాను పని మీద వెళ్ళాను. అతడు వచ్చిన వేళకు సూర్యుడు నడిమింట నిలిచాను. ఈ రామన్న స్థితి ఏమని చెప్పవలను? వాని ప్రాణములు కడబట్టుచున్నవి. ఎక్కడికైనా పోయి ఏదైనా కొని తినవలనన్నచో వాడు ద్రవ్యహీనుడు. ఈ సన్మానం జరిగిన తర్వాత తన వద్ద కొంత ధనం ఉండును కదా అని వచ్చినవాడు. ఎట్లయినా నిమి గృహపతి వచ్చాను, భోజనమునకు లెమ్మన్రి. రామన్నయ్య గృహస్థుడు అతని బంధువులు 2 పురుషులను విస్తరణ ముందు కూర్చుండ్రి. ఆ ఇల్లాలు 4 గుప్పిళ్ళ అన్నం వడ్డించిపోయింది. ఆ 3 పురుషులు అందులోనే కొంత పప్పు, కొంత కూర, కొంత పులుసుతో భోజనం చేసిరి. మజ్జిగలోనికి ఆమె వేరే అన్నం తెచ్చెను. 4 మొదట వడ్డించిన దానిలో సగం సగం వడ్డించిపోయాను. ఈ రామన్నకు ఆ మొదట వడ్డించిన కబళమేమూలా అతడు ప్రతీక్ష చేయుచుండెను. ఇల్లాలు చూచుతూనే ఉండను. ఇతడు తమ ప్రమాణం వాడు కాడని తెలుసుకుంది. అతిథి కదా, అతడికి తగినంత వడ్డించవలన ఊహ ఆమెకు రాలేదో
ఆహా ఊహ వచ్చి వడ్డించించో తనకి ఇంకా మిగలదని ఊరుకున్నదో. తనకు మిగలకపోవటే కాదు, తక్కిన వారికి మజ్జిగలో కూడా అన్నం ఉండదు. పరగృహ భోజనము చేయకూడదు అందులో ఇది మరొక కారణం. ఆ రామన్న అట్లే ఉపన్యాసం చేసినాడు. ఉపన్యాసానంతరం వానికి కొంత ధనం వచ్చింది. తర్వాత అతడి బాధ అతడు పడినాడు. చెప్పవచ్చిందేమంటే, అల్పభోజనం ఎవడో ఒకటి చేయనని కాదు, కొన్ని కుటుంబంలో ఎందే అది అలవాటు. చీనా దేశంలో పూర్వం పుట్టినంతనే ఆడపిల్లల పాదములకు ఇనుప చెప్పులు తొడుగుదురట. ఆ పాదములు పెరగవు, చచ్చడి వరకు ఆ పాదముల ప్రమాణం తక్కువగానే ఉండును. ఆ రీతిగా ఏమైనా వారి కుటుంబంలో పిల్లలు పుట్టినప్పటి నుండి క్షుత్ప్రమాణంకు ఇనుప తొడుగులు తొడుగుదురేమో. ఈ సందర్భం ఆధునికంగా కనిపించును, కానీ సార్వజనీనము, సార్వకాలికము. అంచేత ఈ కథ ఏ కథ ఎందైనను ఏ కాలం నందైనను సరిపోను. ఒక కథలో దీనికి అనౌచిత్యం ఉండదు. శాకేయ కథ ఇంతకంటే విలక్షణమైంది. అదియు సృష్టిలో ఉన్నదే, అదియు భోజన విషయమే, కానీ సకృతుగా ఉండును. వంట గురించి చెప్పుదురు, ఎంతవరకు నిజమో తెలియదు. దాని కడుపులో నీటి తిత్తి ఒకటి ఉండునట. ఆ మృగం తగినన్ని నీళ్ళు ఆ తిత్తిలో నింపుకొని, నీళ్లు దొరకని చోట ఆ తిత్తిలో నీళ్లు గొంతులోనికి తెచ్చుకొని దప్పికి తెచ్చుకొని జీర్ణకోశంలోనికి పంపునట. ఎడారిలో ప్రయాణం చేయవారికి మంచినీళ్ళ ఇబ్బంది కలిగినచో ఒక ఒంటని చంపి దాని కడుపులోని తిత్తి లోపల నీళ్లు తీసుకుందరు. దాని మాంసమును భోజనం చేయుదురు. లొట్టిపిట్ట అనగా ప్రయాణం చేయుచున్న సత్రం వంటిదన్నమాట. శాకేయకు భోజనం ఎప్పుడు కుదిరించో అప్పుడు తినను, కుదరదు తినడు. తినకపోయించో అతనికి వచ్చిన సేగి లేదు. తక్కిన కుటుంబంకు సేగి, ఇది మన కుటుంబము, ఈమె నా భార్య, వీరు నా పిల్లలు, ముందు వీరిని పోషించి తర్వాత నేను భోజనం చేయవలేను, లేంచో నాకు అన్నం సహించదు అనుకునేది సామాన్య జంతువు కాదు శాకయ్య. అతడు సృష్టిలో ఏదో మహాకార్యం చేయటకు జన్మించినాడని కార్తాంతికులు చెప్పినారు కదా. మహాపురుషులకు సామాన్యుల లక్షణములు ఉండవు, వారు అతీతులు. ఒక మహాసేనాని ఉన్నాడు, ఒక మహామంత్రి ఉన్నాడు, గొప్ప రాజకీయవేత్తలు ఉన్నారు. వారికి జనులు చచ్చిపోతున్న భావం ఉండదు. అయ్యో మనం ఈ పని చేసించో ఇంతమందికి ప్రాణాపాయం కలుగును కదా అన్న ఊహ పుట్టదు. వారు జ్ఞానం లేని, మోక్షశక్తి లేని యోగులు. యోగులకు వారికి ఒకటే భేదం. యోగులు అనుకుందరు కదా, ఏది ఎట్లయినా నేమే, మనకేమీ అక్కర్లేదు. ఈ మంత్రులు, రాజకీయవేత్తలు, సేనానులు అనుకుందరు కదా, ఏది ఎట్లయినా నేమి, ఎవరు చచ్చిందేమి, మనమంత పదివి మనకు ఉండవలేను, మన రాజపురుషత్వం మనకు ఉండవలేను, మన సేనాపతిత్వం మనకు ఉండవలేను. ఇది ఏది కానీ శాకయ్యకు అట్లెందుకు ఉండవలను? ఇతడు భవిష్యత్తులో అటువంటిదేమో అగునని చెప్పాను కదా, అంచేత అట్లుండనేమో. ఈ శాకయ్య భార్యయు పిల్లలు అక్కర్లేనివాడు. భార్యతో ఎందుకు సంసారం చేసినో, పిల్లల్ని ఎందుకు కన్నో అన్న ప్రశ్న బంధువులకు ఎవ్వరకు విడిపోదు. శాకయ్య పరమశాంతుడు, యోగీశ్వరుని వంటివాడు, నిష్కాముడు అందామా. అతడదేమీ కాదంటకు పగిలిపోయిన వాని భార్య దంతము సాక్ష్యమిచ్చును. మొత్తం మీద శాకయ్య వ్యక్తిని వల్లే కనిపించును, కానీ కొన్ని చోట్ల శాకయ్యను భగవంతునిగా పూజింతురు. ఆ స్థలములు మిక్కిలి కొద్ది. అట్టి స్థలములను శాకయ్య ఎట్లా కొనగొన్నా మనకు తెలీదు. మనం మహాటవిలో చరించుచుందుము. నీళ్ళు ఎక్కడున్నావో మనకు తెలియదు, అడవి మృగములకు తెలియను. అవి సరిగ్గా చెడిగిపోవును, నీళ్లు తావును, మరలవచ్చును. కాంతారంలో ఎందున్న ఆ జలప్రదేశంలో ఆ అడవి మృగములకు తెలియను, వేటగాండ్రకు తెలియను. శాకయ్య వేటగాని వంటివాడు. అడవి మృగములు నీళ్ళు ఎచ్చడి తాగునో తెలియను. ఇతడు చెడిగిపోయి వారికి ధర్మము, వేదాంతము, మోక్షము, బతుకు, పరమార్థము, విజ్ఞానము మొదలైనవి చెప్పును. వారికి ఇతడు గురువు. ఇంత తెలిసిన అతడు ఈ మహారహస్యములన్నీ పలుమందికి చెప్పవచ్చు కదా. మోక్షం మాట ఎట్లున్నానో కుటుంబం పోషించుకొనవచ్చు కదా అన్నచో అతడి సిద్ధాంతములు చెప్పేటి చోట్లు కాంతార మృగములు నీళ్లు తాగేటి చోట్లు, మనుషులు నీళ్లు తాగేటివి కావు. అతడు చెప్పినవన్నీ సామాన్య జనుల విశ్వాసములకు వ్యతిరేకమైనవి. ఇతడు ఒక అవతారం. పొరపాటున ద్వాపరాంతంలో పుట్టినాడు. నిజంగా ఎన్నచో కలి ముదిరిన తర్వాత పుట్టవలసిన వాడు. ద్వాపరాంతం నందు కొంత కలిగి ఉన్నను సాక్షాత్ భగవంతుడు సంపూర్ణ అవతారం ఎత్తుటకు తగినంత పుణ్యము మేటపడి ఉన్న కాలం.
ఆ శాఖయ్య అరుగు మీద కూర్చుండెను. భార్య దగ్గరికి వచ్చిన. ఎందుకు వచ్చినంటే ఆమె అచ్చటచ్చట బిచ్చం అడిగి కొంత పదార్థం తెచ్చి చివరి నలుగురు పిల్లలు క్షుత్తు చేత మాడిపోచుండగా వారికైనాను వండి పెట్టుదమని ఆ పదార్థములు సిద్ధం చేసి మంచి తీర్థం తీసుకొని వచ్చుటకు సొంత దూరంలో ఉన్న బావికి పోయాను. ఆ లోపుగా శాఖయ్య ఇంట్లోకి వచ్చి ఆ దుత్తలోనే అన్నం పెట్టుకుని తినాను. అన్నం వండుటకు తెచ్చిన జలము కొంత మిగలగా దానిని తావాను. చక్కగా వాకిట్లో కూర్చుండెను. భార్య అడిగింది, గిన్నెలో అన్నం ఏమైంది అని. శాఖయ్య నాకు తెలియదు అన్నాడు. పిల్లి రాలేదు, కుక్క రాలేదు అని భార్య అంటే నాకు తెలియదు అన్నాడు శాఖయ్య. మీరే తిన్నారు అందామె. నువ్వే తిన్నావేమో అన్నాడు శాఖయ్య. ఆ భార్య అంది, లజ్జ ఉండవలేను, సిగ్గు ఉండవలేను. 4 దినముల నుండి పిల్లలకు భోజనం లేదు. బిచ్చమెత్తి తెచ్చిన బియ్యం, పసిపిల్లల కొరకు వండిన అన్నం ఏ మొహం పెట్టుకుని తిన్నారు? నలుగురు మొహంన ఉమ్మివేయరా? ఈ బతుకడి కన్నా పోయి కృష్ణలో పడి చావరాదా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడము అన్నాడు శాఖయ్య. భార్య అంది, నా కొళ్ళే లేదు, నేను ఒక దయ్యాన్ని, భూతాన్ని. పెద్ద బిడ్డకు 10 ఏండ్లున్నవి. వాడి చేతికి అక్కరకు వచ్చే వరకు భగవంతుడు నన్ను బతికించిన చాలు. నువ్వు భర్తవు కావు, పీడవు, పూర్వం చేసుకున్న పాపకర్మవు. నీ వంటి భర్తను భర్తగా మన్నించవలని రాయబడిన ధర్మశాస్త్రములు తగలబడిపోయినను నాకు ఇష్టమే అంది. ఇప్పుడు నువ్వు నా భార్యవు, ఇంకా నా బాధ నీకు లేదు అన్నాడు శాఖయ్య. శాఖయ్య వెళ్ళిపోయాడు. ఇచ్చుటుకో అది శాఖయ్య ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఎందుకు, ఎక్కడికి చూడాలి. నేపాళ దేశంలో దక్షిణ దేశము, పల్లపు దేశం. ఇంతవరకు ఆంధ్రదేశం గురించి చెప్పాడు. ఇప్పుడు కథ నేపాళ దేశంలోకి వెళ్ళింది. మరియు దక్షిణంన మహారణ్యములు. కిరాత దేశమే నేపాళంన అధికంగా పంటలు పండు దేశం, మహారణ్యముల కల దేశం. ఆ అరణ్యములలో మరియు పల్లపు ప్రదేశంలో యందు సింహము, చిరుత, తోడేలు, శివంగి, నల్ల ఎలుగుబంట్లు, అడవి కుక్కలు, చెప్పరానన్ని అడవి జంతువులను నివసించుచుండును. మహాసర్పములు ఉండును, చెప్పరానంత భయంకరంగా ఉండును. శాఖయ్య ఒకనాడు ఆ మహారణ్యములలో తిరుగుచుండెను. అతడు తన గృహమును దేశమును వదిలి 4-5 ఏండ్లయింది. అతడు ఎచ్చటెచ్చటికి పోవునో, ఎందుకు పోవునో ఎవరికీ తెలియదు. కొన్నాళ్ళు మగధ దేశంలో తిరిగాను. అచ్చటి నుండి హిమాలయ ప్రాంతంలో ఎందలి బహుదేశములలో సంచరించను. ఇప్పటికీ నేపాళం చేరిన. అతడు సన్యాసులతో కలిసి పలు దేశములలో సంచరించుచు మందులు మాకులు సంపాదించుటకు సర్వదా యత్నం చేయుచుండెను. ఏదో ఒక ఔషధి కాశ్మీరం నందు దొరుకునన్నచో అచ్చడికి పోవును. బ్రహ్మదేశం నందు అంటే బర్మా యందు లభించును అన్నచో అచ్చటికి పోవును. ఈ నేపాళంన కిరాత దేశ భాగమున అరణ్యములలో ఒక జంతువు ఉండుననియు, దాని పేరు ఇదమిత్తమని తెలియదనియు, దాని వదనము మార్జాలం వలె అంటే పిలివలే ఉండి శరీరము సర్పం వలె ఉండుననియు, సర్పమైనను దీర్ఘపుచ్చమైనది కాక అంటే తోక ఎక్కువ పొడవు ఉండకుండా హస్వపుచ్చమైనదనియు, మరియు సరీసృపం కాదనియు, దానికి 4 చరణములు ఉండుననియు, 4 కాళ్ళు ఉంటాయని, ఆ చరణములు పొట్టివనియు, ఆ జంతువు చాలా భయంకరమైనదనియు, అది భూదారం వలె అంటే పందికొక్కు వలె నేల తొలిచి ఆ సొరంగములలో నివసించుననియు, దాని నివాస స్థానం నందు ఒక పదార్థం దొరుకుననియు, ఆ పదార్థం సేవించిన వానికి చిరాయుష్యం కలుగుననియు అందందు సన్యాసుల మాటలతడు విని ఆ పదార్థం సంపాదించుటకు బయలుదేరాడు. ఆ పదార్థం ఒక రొట్టె వంటిది. ఇట్టి పదార్థము భల్లూకముల గుహల్లో ఉండును అని ఒక ప్రతీతి. భల్లూకములు తేనెపట్టు పట్టుగానే కబళించి తేనెతో, ఈగలతో, మైనంతో సర్వమును కసకసకస నమిలి దాన్ని ఒక ఉండగా చేసి నోటితో ఒక అప్పచ్చిగా అదిమి దానిని తమ గుహలో వదిలిపెట్టును. అది ఎండును. ఇటు రొట్టెలు భల్లూకములు 3-4 చేసుకొని తమ గుహల్లో ఉంచుకొనును.
మహావర్షకాలముల యందు మహాగ్రీష్మకాలముల యందు భోజనము అలభ్యమైనప్పుడు భల్లూకములు వానిని భుజించును. భల్లూకులు గర్భవతులై ప్రసవించి తిండికి బయటికి పోవుటకు వీలు లేనప్పుడు, సర్వదా సంతానం రక్షించుకొంచు ఉండవలసినప్పుడు వాటికి ఇది ఆహారం. వేటకాండ్రు వాణ్ణిని వేటాడుచు వాని గుహల్లోనికి పోయి ఈ రొట్టెలు దొరికించో తెచ్చుకొందురు. అవి సామాన్యంగా దొరకవు, అవి వాజీకరణములట, ఎప్పుడో సకృత్తుగా దొరుకును. వాటిని కిరాతులను శబరులను ప్రేమమై భుజింతురు. అట్టి రొట్టెలు ఈ మార్జాల ముఖ సచరణ సర్పదేహములైన మృగముల గుహములలో ఉండును అని సన్యాసుల్లో ఒక ప్రతీతి. మార్జాల ముఖ సచరణ సర్పదేహములు అంటే పిల్లి ముఖముతో కాళ్ళు ఉండి పాముల్లాగా ఉండే జంతువులు అని అర్థం. ఈ మృగమును తిప్సిలా అంటారు. తిప్సిలా అనగా ఒక జాతి పాము. ఈ జంతువు పాము కాదు, పాము కాకపోలేదు. అది వేటాడున్నప్పుడు చరణముల మీద నడుచును. దూరదేశము పోల్చినప్పుడు కుర్మం వలె పాదములను కుదించుకుని సర్పం వలె ఎంత దూరమైనా పోగలదట. దాని ముఖంన కాలకూట విషం ఉండును. దాని నోటి వెంట అగ్నిజ్వాలలే యథార్థంగా వచ్చునట. దానికి కనపడిన వారు బతకరు. దాని చూపు మందకొడి, అంచేత పిల్లి నడక నడుచును. దానికి కొంత దవ్వున ఉండి అనుసరింపవచ్చును. శాకయ్య పాదములు ఎవరినూ పరీక్షింపలేదు, కానీ వాని పాదములు పైకి మనుషుల పాదం వలె ఉండెను. వాని అరికాళ్లలో చర్మము సన్న సన్న బొత్తులు పెట్టినట్టు ఉండును. అతనికి పాదముల యందు శంఖచక్రములు ఉన్నవని సాముద్రికులు చెప్పిరి. అతని తండ్రికి తెలియను. అతడు నడుచుచుండగా చప్పుడే కాదు, సాముద్రికులను జ్యోతిష్కులు చెప్పడమే కాక తండ్రి పిల్లవాణి యందు సాముద్రిక లక్షణములు చూచి కూడా వాని జాతకం గొప్పది అని తెలిసియే తాను బతికిన అన్ని దినములు వాడిని చదువుకోమని బాధపెట్టలేదు, సంపాదింపమని అడగలేదు, మరి ఎట్టి ఒత్తిడిని చేయలేదు. అతడు భార్యతో 15 ఏళ్ళు సంసారం చేసెను. అతడి ఈ లక్షణం ఆమెకు తెలియను. ఒకప్పుడు ఆమె ఈ సంగతి కనిపెట్టి విసుగు కొంచెం అన్నది కదా, ఇంత అలకిడి లేకుండా నడవగలరు కదా, దొంగతనం చేయవచ్చు కదా, పెండ్లాంను పిల్లలను పోషించుకుంటకు అని. ఇది కోపంతో అన్నమాట. శాకయ్య అనుకున్నాడు. అతడు ఏ మాటయు సామాన్యంగా బయటికి అనడు. మాట్లాడించో తప్పనిసరి అయినప్పుడే మాట్లాడతాడు. అతడు అనుకున్నాడు, దొంగతనం ఒక విధంగా ఉండునా? ఈ మూఢమైన లోకము సామాన్య సంసారములలో, సామాన్య గృహములలో ఒక వస్తువును ఎత్తుకొని పోవటం మాత్రమే దొంగతనం అనుకుందరు. పెద్ద పెద్ద అంగళ్ళలో వస్త్రములు, రత్నములు, ధనములు తెచ్చుటయే దొంగతనం అనుకుంటారు. దాన్ని దొంగతనమని రాజులు శిక్షిస్తారు. రాజులు, మంత్రులు, సేనాపతులు, గొప్ప రాజకీయవేత్తలు అందరూ దొంగలే. అది కాక కవులలో దొంగలుందరు, వాంగ్మయంలో దొంగలుందరు. ఒకని భావము ఒకటి దొంగలించును. అది కాక మతకర్తల్లో దొంగలుందరు. ఒక మతం ఉంది, దానిలో 10 సిద్ధాంతములు ఉన్నవి. 2 సిద్ధాంతములు దొంగిలించి మరి 2 జోడించి తాను ఒక మతం ఏర్పాటు చేయవచ్చు. ఇది మాత్రం దొంగతనం కాదా? కానీ జనం నాకు తెలియదు. సామాన్యంగా వస్తువులను దొంగిలించడం మాత్రమే దొంగతనమని, నిరాయుధులను, సిబ్బంది లేని వారిని, సామాన్యులు అయిన వారిని రాజులు శిక్షింతురు. ఒక మతకర్తను శిక్షింతురా? వాడు దుర్జనుడు. వాని ఊహలు వానివి కావు, వాని సిద్ధాంతములు వానివి కావు. నేనైతే అటువంటి దొంగనవుతాను, కానీ ఈ దేశవాళి దొంగను కాను అని శాకయ్య భార్య తనతో ఇట్లు 2-3 సార్లు అన్నప్పుడల్లా భావించను. ఒక విధంగా సూచించో శాకయ్యకు గురువు అతని భార్య. శాకయ్య జాతకము కాలజ్ఞులు చెప్పినట్టు, సాముద్రికులు చెప్పినట్టు భవిష్యత్తులో వృద్ధి పొందవలైనన్నచో అతనికి ఆమె మాట ఉపశృతి. దీనికి కొన్ని దోహదములు కూడా కలవు, అది అన్య విషయం. శాకయ్యకు మనసులో ఎన్నో ఊహలు కలవు. అతడు తన ఇల్లు వదిలినాటికి వానికి ఒక సంగతి తెలిసాను. 6 సంతానం కన్నా తన భార్య తిండి లేక ముసలిదైపోయాను. ఆ దినములలో ఇంచుమించుగా తిండి తనకు లేదు. తాను ముసలివాడు కాలేదు సరికదా, తనకు ఏండ్లు పైబడుచున్నట్టు తను అనుకోలేదు. చూచిన వారికి తను 10 ఏండ్ల వాడు అనుకుంటకు వీలు లేకుండెను. ఈ 2 లక్షణములను శాకయ్య తన ఎందున్న వాటిని గుర్తించి బయలుదేరాను.
ఇప్పుడు తాను పిల్లివలే నడవగలడన్న విషయము ఇంతకుముందు 10 చోట్ల నిరూపింపబడిన దాన్ని పురస్కరించుకుని ఈ తిప్సిలా నామక మృగమును కనుగొని వెన్నాడి దాని నివాసమును తెలుసుకుని ఆ రొట్టెను సంపాదింపవలేనని బయలుదేరిన. తొలుత దాని ఉనికి తెలియవలనన్నచో, అది ఎచ్చటి తిరుగునో తెలుసుకోవాలనన్నచో, ఆ ప్రాంతం నందలి నేపాళ దేశ ఆటవికుల భాష తను కొద్దిగా నేర్చుకొనవలేను. అచ్చటి జనము భోటియాలు, అదొక ఆటవిక జాతి. వారి భాషయే కాదు, ఆ భాషలో ఎక్కువగా ఉన్నచో 100 శబ్దములుండును. శాకయ్య వారిలో తిరిగి వారితో బతికి వారి ఆహారంను భుజించు వారి భాషను 2-3 నెలల్లో నేర్చుకున్నాను. వారి ఆహారం అనగా ఇది అని చెప్పుటకు వీల్లేదు. వారు కోతి మాంసాన్ని తింటారు, నత్తలు పీతలు తింటారు, సప్తకోశలు దొరకడి ఏ జల జంతువునైనా తింటారు. అందులో ఒక విశేషం ఉంది. ఆ ఆహారము నాగరికులైన మానవులకు మిక్కిలి అసహించుకుననైనది. కానీ ఆ ఆహారం తిను జంతువుల శరీరము పరమ లఘువుగా ఉండును. వారికి నిద్రామాంద్యం ఉండదు, వారి శరీరంలో కలచట ఉండదు. వారి ఇష్టం వచ్చినప్పుడు వారు నిద్రపోదురు. వారు నీరు తాగుటకు వచ్చేడు లేడీనో కుందేలునో మరింకే జంతువును అమ్మతో కొట్టుటకు పొదలను చాటు చేసుకుని కూర్చుందురు. తెల్లవారులు అట్లా కూర్చుంటారు, కదలరు మెదలరు. వారి శిలలు అనుకుని సర్పములు వారిని రాచుకొని పోచుండును. ఈ శక్తి వారికి ఆహారం వలన లభించనో ఏమో తెలియదు. క్రూర మృగములైనను నడుచుచున్న జంతువును వేసుకొని పోవును, నిల్చున్న వాణిని ఏమీ చేయవు. పెద్ద పులి కన్నుల్లో నడిపాపలు ఉండును అందురు. 6 అడుగుల మనుష్యుడు దాని కంటికి తాళ ప్రమాణమూర్తిగా కనిపించునుట. అంచేత అది భయపడి మీదకి రాదని అంటారు. నువ్వు మొద్దు వలె అట్లా నిల్చుందు అనుకును. అది చూచి ఇది ఇంకేదో తాటి చుట్టూ అనుకుని వెళ్ళిపోతుంది. అట్లా నిల్చుండుటలో శాకయ్య మహాసామర్థ్యమును సాధించను. అతడు నడుస్తూ ఏ కొంత అలికిడి తగిలిననో శిలాపత్యం వలె నిలిచిపోవును. ఏ జంతువు ఏమీ చేయలేదు. అతన్ని ఏ జంతువైనా ఏదైనా చేయవలేనంటే కదల్చు ఆగిపోయిన లిప్త సహస్రాంశ కాలంలో చేయవలేను. తిప్సిల కోసము అతడు అడవిలో తిరుగుచుండెను. ఆ భోటియాలు తిప్సిల పేరు విన్నవారే కానీ దాన్ని చూచిన వారు కాదు. అది అచ్చట ఉండును ఇచ్చట ఉండును అని ప్రథమాత్రం కలుగును. ఎచ్చటెచ్చట ఉండును శాకయ్య వినను. అచ్చటచ్చటికి పోయి 15 దినములు 20 దినములు తత్ప్రదేశంలో ఎందు సంచరించుటయు, పెద్ద బొరియ కనిపించు దానికి ఎదురుగా ముఖం పెట్టి పండుకుని 2-3 నాళ్ళు అట్లే ఉండుటయు అతడు చేసిన. చివరికి ఎవరైనా చూచి వాడే తిప్సిలా అనుకున్నట్టుగా తిరిగాను. 4 నెలలు 5 నెలలు గడిచిన తర్వాత వానికి తిప్సిలా అన్న మృగమే కనిపించలేదు. అడవి పిల్లలు కనిపించినవి. అవి చెట్ల కొమ్మలపై నుండి కిర్మీర వర్ణం కలిగిన నేత్రములతో వాని వంక చూచుట కలిగాను. మరి ఒకడు గుండె బేజారి ఊడని పాడవలేను. అతడికి ఏమీ భయం లేదు. అతడికున్న అమానుష శక్తుల్లో అమానుష గుణములలో ప్రధానమైనది వాని నిర్భయత్వం. పై నుండి కిందికి అతన్ని కత్తితో చీల్చుచుండము అతనికి భయం లేదు. అతడి మొగం ఎందలి ఒక సన్నని నరమైనను కదలదు. బాధపడనో పడడో మనకు తెలియదు. కానీ వాని శరీరం నుండి తక్కిన మానవ శరీరంలో నుండి వెళ్ళిన రక్తం స్రవించుట, మాంసఖండంలో వెలికి వచ్చుట జరుగును. ఆ చెప్పిన బైరాగులు తిప్సిలా గుహాంతర్భాగం నందలి ఆ రొట్టె తినినవాడు కనీసం 2000 ఏండ్లైనను బతుకును అని చెప్పిరి. ఆ 2000 ఏండ్లు బతకవలేనని శాకయ్య తలంపు. దానికి పెద్ద కారణం ఉంది. యోగులు యోగాభ్యాసం చేత చిరకాలం బతుకుదరని ఉన్నది. లంబికా యోగం చేత యుగముల తరబడి బతకవచ్చునని ఉంది. కానీ లంబికా యోగి బతుకును కానీ మొద్దువలే కూర్చుండును బతకవలేను, వ్యవహరింపవలను. ఒట్టి మొద్దుగా కూర్చున్నతో ఫలమేమి? బతికి ఏమి బతకకేమి? అది బతుకట కానే కాదు. అంచేత శాకయ్య తిప్సిలా గుహాగతమైన రొట్టె కోసం బయలుదేరిన. అసలు శాకయ్యే ఎన్ని సంవత్సరాలు బతుకునో ఎవడు చెప్పలేదు. ఈ తిప్సిలా అన్వేషణ కాలంనకు అతడికి 30 ఏండ్లు. కానీ అతను చూసిన వారందరూ అతడిని 20 ఏండ్ల కుర్రవాడని భావింపజొచ్చిరి.
అతడు 20 ఏండ్లు వచ్చిన తర్వాత పెరుగుట మానివేసినేమో. అతడు మార్కండేయ మహర్షి యొక్క అవతారమేమో. అతడు తాను నాటి లెక్క ప్రకారము కనీసం 300 ఏండ్లు బతుకుతుందని నిర్ణయించుకున్నాను. ఏలైనగా 30 ఏండ్ల వాడు 20 ఏండ్ల వాడిగా ఉండే కదా. సామాన్యంగా ఆ కాలంలో 130 ఏండ్లు జనం బతుకుచుండరు కదా. సామాన్యులే 130 ఏండ్లు బతుకుచుండగా తను నిస్సందేహంగా 150 ఏండ్లు బతుకును. 30 ఏండ్లప్పటికి 20 ఏండ్లుగా ఉండును. 300 ఏండ్లు వచ్చినాడు 150 ఏండ్ల వాడుగా ఉండును. అది ఏం లెక్క అంటే కాకి లెక్క. ఏమైనా నేమి తిప్సిలా మృగం కనిపించలేదు. అది కనిపించకపోయినచో దాని నివాసం కనిపించునా అయినను శాఖయ్య మానలేదు. ఏ బొరి కనిపించిననో సరే ఇది తిప్సిలా నివసించడు బొరి ఏమో తవి చూచుతూనే ఉండను. చివరకు నిర్ణయించుకున్నాడు. బైరాగులు, సన్యాసులు, యోగులు తన వంటి తాత్కాలిక శిష్యులను ప్రతారించుటకు ఇట్టి మాటలు చెప్పుదురని. అందులో నిజమున్నది. ఇక్కడితో ఈరోజు ఆప్ చేస్తున్నానండి. ఈ శాకయ్య మరి ఆ తిప్సిలా మృగాన్ని కనుగొన్నాడా లేదా, వేరే ఏమన్నా కనుగొనగలిగాడా? ఇతడికి ఆ బోటియా జాతి ప్రజలు పేరు మార్చారు అని ఒక వినికిడి. ఏం మార్చారు? అతడి పేరు ఏమిగా మారింది? ఈ నేపాళ దేశంలో అతను చేసిన పని ఏమి? ఇవన్నీ వచ్చే వారం అంటే 4వ భాగంలో తెలుసుకుందామండి. ఇకపోతే ఈ శాకయ్యను ఒక క్యాసనోవాగా చిత్రీకరించారు రచయిత. మీకు క్యాసనోవా అని తెలిసే ఉంటుంది. చూద్దాం ఎంతమంది కనుక్కొనగలరో క్యాసనోవా అంటే. ఈ శాకయ్య క్యాసనోవాగా తయారయ్యాడు. అది ఎలా, ఎట్లా, తర్వాత అతని బతుకు ఏమైంది అనేది మనం తెలుసుకుందాము. ఇక్కడ ఈ శాకయ్య జీవిత చరిత్ర కొంతవరకు జరుగుతుంది ఈ నవలలో. సరేనా అండి? సరే, మళ్ళీ మీకు ఈరోజుకి ఇంతటితో ఆపేస్తున్నాను కథనం అని చెప్పాను కదండి. మళ్ళీ వచ్చే వారము మిమ్మల్ని 4వ భాగంతో కలుస్తాను. మరి ఈ నా కథనము మీకు సంతృప్తి కలిగిస్తోందా, ఉత్సాహం కలిగిస్తోందా చెప్పండి. నేను అనుకుంటున్నాను మీకు ఆసక్తిగానే ఉంది అనుకుంటున్నాను. సరేనండి. మీకు నా ఈ కథనం నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. సరేనా అండి? మళ్ళీ ఇప్పటికి ప్రస్తుతానికి ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి. మళ్ళీ వచ్చే వారం మీకు 4వ భాగంతో కలుస్తాను. అంతవరకు సెలవు మరి, ఉండనా మరి? ఓకేనా? బాయ్ బాయ్.